ప్రియబిడ్డలు, అనేక సార్లు ఈ లోక సమస్యలు, లోక బాధలు మనల్ని ఎంతగానో బాధ పెడుతూ ఉన్నప్పుడు, ఈ లోక సముద్రము నన్ను బలముగా బాధ పెడుతూ ఉంది. ఈదలేనంత విస్తారమైన శ్రమలు నన్ను చుట్టుముట్టుకుంటున్నాయి, నన్ను కాపాడు వారు ఎవ్వరూ లేరని అనేక సార్లు బాపోతూ ప్రార్థన సహకారం కావాలంటారు. కుమ్మరి పాడైపోయిన మట్టిని తాను తీసి మరలా మరి యొక్క పరిశుద్ధమైన పాత్రను చేయటానికి సహనము చూపలేదా? అదే విధముగా కుప్ప కూలిపోయిన నీ జీవితంలో ఒక కార్యాన్ని నేను చేస్తాను. ఇడుగు నేను ఒక నూతన క్రియను చేయబోతున్నాను. నీ జీవితము ఎడారిలా ఉందా? ఎడారిగా ఉన్న నీ జీవితంలో సెలయేళ్లు అవి పారబోతున్నాయి, ఉబ్బుకుచున్న ఊటల ఊదపోతున్నాయి. భయపడకండి, దిగులు పడకండి, ఎందుకంటే నిన్ను నా చేతిలో చెక్కుకొని ఉన్నాను. దివారాకులు నీకు కావలి కాయువాడు ఆయనే. అనేక భయాందోళన మనకు ఉంటాయి, కానీ పరిశుద్ధాత్మ దేవా, నీ చేతిలో నేను చెక్కబడి ఉన్నాను. నా గుమ్మములు, నా ప్రాకారములు దివారాత్రులు నీ ఎదుట ఉన్నాయి. నీవు కావలి వారిగా ఉన్నావని ఒక్క మాట మీరు చెప్పినట్లయితే, దేవాది దేవుడు నిన్ను విడవను, నిన్ను ఎడబాయను. భయాందోళనలకు మనకు ఈ జీవితంలో తావులేదు. ఇదే యెహోవా